నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ స్వాతంత్ర్యం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని విలువలతో కూడిన ఆయన జీవితం మన అందరికీ ఆదర్శమని ఆయన అడుగుజాడల్లోనే నేటి యువత నడవాలని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నేతలతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ చిన్నతనంలోనే కుల వివక్షతను ఎదుర్కొని సమాజ అభ్యున్నతి కోసం కృషి చేశారని కలెక్టర్ అన్నారు. ఆయన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం, దేశ అభివృద్ధికి అంకితం చేశారన్నారు. అతి చిన్న వయసులోనే శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగిందని, 8 సార్లు పార్లమెంటు సభ్యులుగా పనిచేశారని తెలిపారు. మరణించేంత వరకు దేశ సేవకు, సమాజ అభ్యున్నతికి కోసం కృషి చేశారన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పాటు పార్లమెంటులో వివిధ మంత్రిత్వ శాఖలలో సేవలందించారని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. జాతీయ భద్రత, ఆహార భద్రత నెలకొల్పడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. పట్టుదల, ఆశయ సాధనకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మహోన్నతమైన వ్యక్తి, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని, ఆయన ఏ పదవి చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్నలను పొందారన్నారు. భారత ఉప ప్రధాని స్థాయికి ఎదిగారంటే ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పవచ్చని డిఆర్ఓ చినబోబులేసు అన్నారు. అనంతరం జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు బాబు జగజ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్, జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీహార్లో జన్మించి చిన్నతనంలోనే కూడా కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ధైర్యంగా దానికి నిలబడి సమానత్వం కోసం ఆయన పోరాడాడు. విద్యలో అద్భుత ప్రతిభ చూపించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు కల్కత్తా విశ్వవిద్యాలయం నుంచి విద్యను పూర్తి చేశారు. ఆయన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం మరియు దేశ అభివృద్ధికి అంకితం చేశారు. అతి చిన్న వయసులోనే శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు. చనిపోయే వరకు దేశ చట్టసభలో తన వంతు పాత్ర పోషించారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం వాస్తవాలు మనం గమనించాలి. అంటే మనము గట్టిపడుతూ ఇతర సామాజిక వర్గాలు ఇతన్ని మనం తెలుసుకుంటేనే మనం రేపు రాజ్యాధికారం వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను కానీ టికెట్ మా పార్టీ వాళ్ళు ఇచ్చారు. సో ఏంటిదంటే ఎన్ని ఛాలెంజెస్. సో ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వర్గానికి, మన సొసైటీకి గట్టిగా పనిచేస్తూ వాస్తవంగా ప్రాక్టికల్గా ఉండి ముందుకెళ్ళాలి. ఈరోజు నేను కొన్ని అన్ని పనులన్నా మా బడుగు బలహీన వర్గానికి చేశాను. నేను ఎమ్మెల్యే కాకపోతే అది కూడా చేయలేదు. సో నేనేంటిదంటే కొద్దిగా ప్రాక్టికల్గా వెళ్ళాలి అనే విషయం నేను గమనిస్తాను. అందుకని దళిత నాయకులు చేయాల్సిన వాళ్ళు చేయాలా. బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి మేము ఎప్పుడో యూపీఎస్సీ ప్రిపరేషన్లోన, మా చిన్నప్పుడు చదువులోన, మా సివిల్స్ చదివేటప్పుడు కొంతవరకు చదువుకున్నాం. కానీ ఈరోజు నేను ఈ ప్రసంగం విన్న తర్వాత, మీ అందరి ప్రసంగాలు విన్న తర్వాత చాలా విషయాలు పర్సనల్గా నేర్చుకున్నాను. కొందరు వక్తలు ఆవేశంతో మాట్లాడారు, కొందరు వక్తలు ముక్కుసూటిగా మాట్లాడారు, కొందరు వక్తలు ఆవేదనతో మాట్లాడారు, కొందరు వక్తలు ఆగ్రహంతో మాట్లాడారు. ఏ రకంగా మాట్లాడినా ఆ మాటల్లో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ విషయం పట్ల లోతైన అవగాహన, సామాజిక స్పృహ, సమాజం పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రేమ, అట్లాగే దళితులు
జగజీవన్ రామ్ గారు ఆనాడు బీహార్లో శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నాయకుడు. రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, లాస్ట్కు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. చివరిలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ఆ దినాల్లో దేశం ఎదుర్కొంటున్నటువంటి గొప్ప సవాళ్లు అధిగమించేటట్టు చేసినటువంటి మహనీయుడు. ఆయన కుమార్తె మీనా కుమారి గారు లోక్సభ స్పీకర్గా కూడా పనిచేసి సమర్థవంతమైనటువంటి స్పీకర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని బింగినిపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. సింగరాయకొండ మండలం బింగినిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీతో కలిసి కలెక్టర్ తమీం అన్సారీ ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు గజమాలతో స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మన్మథరావు వైద్య శిబిరాన్ని సందర్శించారు. గ్రామంలోని పాదయాత్రగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో న్యాయమూర్తి మన్మథరావు మాట్లాడుతూ సమాజంలో నిరుద్యోగ కన్నా పెద్దది ఆరోగ్య సమస్య అని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వంతో పాటు స్థానికులు స్పందించాలన్నారు. మెడికల్ క్యాంపులో 9 విభాగాలకు సంబంధించిన వైద్యులను తీసుకొచ్చి గ్రామస్తులకు అవసరమైన మెడికల్ చెకప్ చేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు. సుమారు 800 మంది ప్రజలు ఈ మెడికల్ క్యాంపుకు రావడం జరిగిందని అన్నారు. హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ముందస్తుగా వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ క్యాంపుకు ఇచ్చేసిన వైద్యులను కలెక్టర్ అభినందించారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాల ప్రజలకు అవసరమైన ఇళ్ల పట్టాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు త్రాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని నోకసాని బాలాజీ అన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన అనిల్ హాస్పిటల్, ఒంగోలుకు చెందిన కిమ్స్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ బింగినపల్లి విలేజ్లో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ని చాలా బాగా ఏపీ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ గౌరవనీయులు నోకసాని బాలాజీ గారు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ దాదాపు 9 డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామ ప్రజలకు ఎటువంటి సేవలు వారికి కావాలో అటువంటి మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది దాదాపు 800 పీపుల్ ఇక్కడ వచ్చిన్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే హెల్త్ చెకప్ మీరు టైంగా చేసుకోవాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. దానికి హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పెళ్ళి ఇల్లు ఎవరు చూసి ఐడెంటిఫై చేసి ఇల్లు ఇచ్చేవాళ్ళు. ఎక్కడ కూడా ప్రత్యేకించి పేద ప్రజల విషయంలో నో పార్టీ వాళ్ళకి ఏ వస్తువులు అవసరం చేయడం మా గ్రామాన్ని ఒక ఐడియల్ గ్రామంగా తీసుకెళ్ళి ట్రై చేస్తున్నాం. బట్ కొంచెం కష్టంగానే ఉంది. అయినా ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేమందరం కూడా మా సోదరులు శ్రీరామ్ నుంచి విజయవాడ ఉన్నారు వారు, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ వారు, ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు మంచి క్యాంపు నిర్వహించారు. భవిష్యత్తులో ఈ గ్రామానికి కొంత మోడల్గా భారతదేశ అభివృద్ధి కోసం దిశానిర్దేశంతో పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని సంతనూతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, కలెక్టర్ తమీం అన్సారియా కొనియాడారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నెల్లూరు బస్టాండ్, హోటల్ కోలాస్ వద్ద గల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి
ఘనంగా నివాళులర్పించారు. ఓకే సార్. కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని ఎమ్మెల్యే అన్నారు. నేటి తరం బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను కొనసాగించేందుకు ముందుకు సాగాలని అన్నారు. భారతదేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని పేదరికం నిర్మూలించడం కోసం ఆనాడు ఆహార భద్రత కోసం ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి జగజ్జీవన్ రావు అని తెలిపారు. అలాంటి మహానుభావుడికి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసి బాబు జగజ్జీవన్ రావుకు భారతరత్న ఇప్పించేందుకు కృషి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద మాదిగ, సృజన్ మాదిగ, తిరువీధుల బాబు మాదిగ, జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పనిని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగజ్జీవన్ రావు గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఇప్పుడు బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని. అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం, దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడిగా బాబు జగజ్జీవన్ రావు గారి గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఆయన 1977లో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వ్యవసాయ నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడము, అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి. మనము కూడా వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి నాయకులు కూడా బాబు జగజ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి, మనం దళితులకు 2 కళ్ళు అంటాం, కానీ ఈ దేశానికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఈ దేశంలో ఉండబడినటువంటి అసమానతలు పోవాలని, ఈ దేశంలో ఉండబడినటువంటి అంటరాంతరం రూపుమాపాలని, ఈ దేశం ఉండబడినటువంటి ఒక సామాజిక న్యాయ సూత్రాన్ని ఈ దేశానికి నిలిచినటువంటి నిలువెత్తు నిదర్శనాలు బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఇదే క్రమంలో బాబు జగజ్జీవన్ రామ్ ఆయన ఇందాక సోదరులు చెప్పినట్టు కార్మిక శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను, రక్షణ శాఖ మంత్రిగాను, అదేవిధంగా అన్ని రకాల శాఖలన్నీ నిర్వహించి సమర్థవంతమైనటువంటి రాజకీయ దురంధరుడిగా పేరుగాంచినటువంటి జగజ్జీవన్ రామ్ గారిని ఈరోజు భారతదేశం ఆయనకి అనుకున్నంత స్థాయిలో గౌరవాన్ని ఇవ్వడంలో కొంత వెనకబడిందని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత అత్యున్నతమైన సేవలు అందించినటువంటి జగజ్జీవన్ రామ్ గారికి గతంలో కూడా ఇప్పుడు ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే 2002లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118 జయంతి సందర్భంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జన్మదిన శుభాకాంక్షలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందక్ష మాదిగ పక్షాన
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈ భారతదేశానికి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి జగజ్జీవనరావు గారు. అలాంటి వ్యక్తి ఈ దేశాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన జగజ్జీవనరావు గారు అని చెప్పని తెలియజేసుకుంటూ, ఈరోజు దళిత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడి ఉన్నామని, సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు సాధించే దిశగా సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏపీడీలు, ఏపీఎంలు, ఇంజనీరింగ్ సిబ్బంది, సాంకేతిక సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫారం పాండుల నిర్మాణంలో జిల్లాలో వెనకబడి ఉన్నామని కలెక్టర్ అన్నారు. ఇతర జిల్లాల కంటే రోజువారీ వేతనం కూలీలకు ఇవ్వడంతో కూడా వెనకబడి ఉన్నామని చెప్పారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఫారం పాండు పూర్తి చేసి ముందంజలో ఉండేవారమని కలెక్టర్ అన్నారు. కేవలం జిల్లాలో 9,500 ఫారం పాండ్ల నిర్మాణానికి అనుమతి తీసుకుంటే కేవలం 44 మాత్రమే పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఫారం పాండ్స్ ఇతర నీటి వనరులు పెంపొందిస్తే నీటి లభ్యత పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రానున్న 3 నెలల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఫారం పాండ్స్, పంట కాలువల మరమ్మతులు, చెరువుల్లో పూడికితీత, ఇతర పనులతో పాటు ప్రతి ఉపాధి కూలీకి కనీస వేతనం ₹290 వచ్చేలా పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియాను డ్వామా సిబ్బంది సత్కరించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేడం చాలా మేడం గారు ప్రధానంగా లాస్ట్ ఇయర్ చేసిన అచీవ్మెంట్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ కాంపోనెంట్లో దాదాపు 180 కోట్ల రూపాయలకి గౌరవ కలెక్టర్ గారు శాంక్షన్స్ ఇచ్చున్నారు. దాంట్లో దాదాపు మీ అందరు కూడా అవగాహన ఉంది, 40 కోట్ల రూపాయలకి అసలు ఎస్సీ ఎస్టీ కాలనీలకి గతంలో ఇప్పుడు రోడ్డు అనేది రోడ్డు మొక్క చూడకుండా గుంతల రోడ్డుతో ఉన్నటువంటి రోడ్లకి 40 కోట్ల రూపాయలకి మేడం గారు బీటీ రోడ్డు, సీసీ రోడ్డు ఇచ్చారు. ఈ విషయాన్ని గౌరవ డిప్యూటీ సీఎం గారు నోటీసు కూడా వెళ్ళి వారు కూడా ప్రెస్లో ప్రకాశం జిల్లాలో 40 కోట్లు అన్కనెక్టెడ్ అప్లికేషన్స్ కు ఉపాధి హామీ డబ్బులు ఇచ్చారని చెప్పి సార్ కూడా ప్రెస్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మేడం గారు తీసుకున్నటువంటి ఒక నూతన ఇనిషియేటివ్ మన డిపార్ట్మెంట్లో అన్కనెక్టెడ్ అప్లికేషన్స్ కి ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడం అనేది. సో అలాగే దాదాపు ఈ 180 కోట్లు దాదాపు 150 కోట్ల వరకు వర్క్లు ఇప్పటికే కంప్లీట్ అయింది, మిగతా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. డిస్ట్రిక్ట్ సంబంధించి ఎటువంటి వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ తీసుకోవాలో దాంట్ని నరేగా కింద చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా వాటర్ ట్రాప్స్ కానీ ఫార్మ్ పాండ్స్, అదేవిధంగా ఎక్కడైనా ఫీల్డర్ కెనాల్స్ అక్కడ డీసిల్టేషన్స్ వర్క్ ఉంటే అది చేయాలి. రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేయడం, ఇవి అన్నీ కూడా నరేగా కింద చేయాలి. సో దీంట్లో మనకు ఏంటంటే నరేగాలో ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి, ఫండ్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్నాయి, దాంట్లో ప్రాబ్లం ఏమీ ఉండదు. టైంలో పని మాత్రం క్వాలిటీ వర్క్స్ అనేది కంప్లీట్ చేయాలి. భారత మాజీ ఉప ప్రధాని, రక్షణ కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రామ్ 118వ జయంతి ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, కొమ్మూరి రవిచంద్ర, పసుమర్తి హగ్గాయరాజ్, భీమారపు దయానంద్, కార్పొరేటర్లు అట్లూరు వెంకటేశ్వర్లు, సండ్రపాటి వర్స్వత్, గన్నెపూడి ఏబు, చుండి శ్యామ్, సిహెచ్ అరుణ్, పాటిమండ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మీరందరూ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే జగజ్జీవన్ రావు గారు ముందు ఆలోచనతో భారత ప్రధాని స్థాయికి వెళ్ళి కూడా ఫుడ్ ప్రోడక్ట్లు పెట్టి పేద ప్రజలకు ఎక్కడికెక్కడ ఆహార ధాన్యాలు నిల్వ చేసిన మహోన్నత వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని ఈ నెల ఏంటంటే మాకు పండగ మాసం అన్నమాట. జగజ్జీవన్ రావు జయంతులు అయితేవి, అంబేద్కర్ గారి జయంతులు అయితేవి, పూలే గారి జయంతులు అయితేవి, ఇది మాకు పండగ మాసం లాంటిది. అనగారిన కులాలందరికీ వాళ్ళని స్మరించుకోవటమే బడుగులు బలహీన వర్గాల ధ్యేయం. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోణంలో నడుస్తుంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పథకాలు కానీ తెలుగుదేశం పార్టీ చేసే పనులు కానీ జగజ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారికి, జగజ్జీవన్ రావు గారికి, పూలే గారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు జగజ్జీవన్ రావు గారి జయంతిని అందరం కలిసి ఘనంగా నిర్వహించుకున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి చేసినటువంటి విషయం మరి భారతదేశం అంతా కూడా ఈ రోజుకి కూడా కొనియాడుతూ ఉంటుంది. ఆయన చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలను ఎవరూ మర్చిపోలేనటువంటి విషయం. ఆయన ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం మరి చేసినటువంటి మహోనుభావుడు. మరి అటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు, పూలే గారు. ఏదైనా తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే వీళ్ళు బాబు జగజ్జీవన్ రావు గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు, వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవటం జరుగుతుంది. అది ఒక తెలుగుదేశం ఘనతే. మిగతా పార్టీలు దళితుల పట్ల ఎంతో నరకాన్ని చూపించాయి. చంపడం జరిగింది, మర్డర్లు చేయటం, డోర్ డెలివరీ చేయటం జరిగింది. దళితులకి ఈరోజు కూడా గత 5 సంవత్సరాల్లో దళితులకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దళితుల్ని చంపడం తప్ప, దళితుల్ని నిర్బంధించి హింసించడం తప్ప ఏం లేదు. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మా ఈ 8వ తేదీన ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందరికీ కూడా. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మొబైల్ తనిఖీలు చేసే కార్యక్రమం చేపట్టి కొంతమందిని అదుపులో తీసుకున్నామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు నగరంలో 15 ప్రత్యేక పోలీస్ టీములను ఏర్పాటు చేసి అనుమాన ప్రాంతాల్లో, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారని, ప్రతి టీముకు ఒక ఆఫీసర్ నియమించామన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఒంగోలు నగరానికి సిబ్బందిని రప్పించి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ నెల రోజులు కొనసాగుతుందని, ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే వారిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో తనిఖీలు సమయంలో కొందరిని అదుపులోనికి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని అన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, పండరీపురం, ట్రంక్ రోడ్, కొత్తపట్నం బస్టాండ్, నెల్లూరు బస్టాండ్, అంజీ రోడ్, వీఐపీ రోడ్ ప్రధానమైన కూడలను ఎంపిక చేసుకుని అనుమానిత వ్యక్తుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని తనిఖీ చేశామని అన్నారు. అందులో కొందరు గతంలో ఈ యాప్ ద్వారా బెట్టింగ్కు పాల్పడినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, తాలూకా ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, సింగరాయకొండ ఇన్స్పెక్టర్ హజరత్తయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఐపీఎల్ సీజను నడుస్తూ ఉంది. ఇది ఇంకా మనకి ఇంకొక 1 మంత్ దాకా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు ఇది ప్రివెంట్ చేయాలి, ఆ యూత్ను ఆ దారిని వెళ్లకుండా చూడాలన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఒక 30 to 40 ప్లేసెస్ ఎక్కడైతే ఆన్లైన్ బెట్టింగ్ జరిగేటటువంటి అవకాశం ఉందో ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఒక 15 టీమ్స్ని ఫామ్ చేయటం జరిగింది. ప్రతి టీంలోనూ ఒక ఆఫీసరు, స్టాఫ్ ఉండే విధంగా టీమ్స్ డివైడ్ చేసి, ఏరియా డివైడ్ చేసి ప్లేసెస్ కూడాను వాళ్లకు ఏ ప్లేస్లో చెక్ చేయాలన్నది ఐడెంటిఫై అయినటువంటి ప్లేసెస్లో చెక్ చేసే దానికోసం అన్నీ కూడా ఈ డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది. ఇప్పటిదాకా కొంతమందిని
వాళ్ళ గూగుల్ క్రోమ్ హిస్టరీలో వెరిఫై చేస్తే ఆన్లైన్కు బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి కొంత హిస్టరీ కూడాను వాళ్ళ అకౌంట్స్ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. వాళ్ళందరినీ కూడాను ఇప్పుడు ప్రజెంట్ మేము కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు ఏమైనా పాల్పడుతున్నారా, ప్రీవియస్ హిస్టరీ ఏముంది, ఏ విధంగా చేస్తున్నారు అన్నటువంటి దాని మీద వాళ్ళందరినీ కూడాను ఎగ్జామిన్ చేయటం జరుగుతుంది. మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ శ్రీ దామోదర్ సార్ యొక్క ఆదేశాల మేరకు మా టౌన్ డిఎస్పీ గారైన రాయపాటి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడైతే మన టౌన్లో ప్రజెంట్ నడుస్తూ ఉన్న ఐపీఎల్ బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్ల గురించి ప్రజెంట్ యువత అంతా కూడా ఈ బెట్టింగ్స్ వేసి వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ ఆ బెట్టింగ్కి బానిస అయిపోయి ఈ బెట్టింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్నారు, ప్లస్ నంబర్ లాటరింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్నారని చెప్పేసి దాన్ని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన యొక్క టౌన్లో ఒంగోలు టౌన్లో మా సబ్ డివిజన్ ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించిన ఎస్ఐలు సిఐలు అందరూ కలిసి గ్రూపులుగా ఏర్పడి వివిధ టౌన్లో వివిధ ప్రాంతాల్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా ఈ బెట్టింగ్ ఆడుతూ ఉన్నట్లయితే వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 4.42 లక్షల కుటుంబాలకు జాబు కార్డులు మంజూరు చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల పని దినాల లక్ష్యానికి గాను 1,29 లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలో 2,95,000 కుటుంబాల్లో 5,06,000 మంది కూలీలకు 272 కోట్ల రూపాయల వేతనం రూపంలో చెల్లించడం జరిగిందని అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో సిమెంటు రోడ్లు, తారు రోడ్లు, పశువుల షెడ్లతో పాటు రైతులకు అవసరమైన పారం పాండ్లను నిర్మించడం జరిగిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజెస్ కింద గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు 180 కోట్ల 70 లక్షల అంచనాల వ్యయంతో రోడ్లు, డ్రైన్లు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో నిర్మించడం జరిగిందన్నారు. మిగతా పనులకు పరిపాలన ఆమోదం తీసుకుని 132 కోట్లతో 1,180 పనులు పూర్తి చేయడం జరిగిందని, 141 పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,11 లక్షల పని దినాలను 2,95,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. రానున్న 3 నెలల్లో 5 ప్రాధాన్యత అంశాలు తీసుకుని పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రధానంగా పశువుల నీటి తొట్టెల నిర్మాణం, ఫారం పాండ్స్ పంట కాలువల్లో పూడికితీత, చెరువుల్లో పూడికితీత, చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు ఉపాధి కూలీలకు రోజుకు ఖచ్చితంగా 290 రూపాయలు వేతనం తప్పకుండా పని ప్రదేశంలో మార్కింగ్ ఇచ్చి పని చేయించేటట్లు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. సమావేశంలో డోమా పీడీ జోసఫ్ పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో నరేగా కింద ఆర్థిక సంవత్సరం 2024-2025 సంబంధించిన 4.42 ల్యాక్ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో టార్గెట్గా మనకు 1.35 crore పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఇవ్వాల్సింది ఉండగా మనము అచీవ్ చేసినది 1.29 crores పర్సంటేజ్, అంటే 96% అచీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా 24-25లో 5.06 ల్యాక్స్ వేజ్ సీకర్స్, 2.95 ల్యాక్ ఫ్యామిలీస్కు 272 crores పేమెంట్ వేజెస్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, బీటీ రోడ్స్, టూరిజం రోడ్స్, అప్రోచ్ రోడ్స్ టు ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మొత్తం కలిపి 1,369 వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 180.70 crores. దానికి గాను కంప్లీట్ చేసిన వర్క్స్ 1,180 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 141 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పటిదాకా స్పెండ్ చేసిన అమౌంట్ 132.02 crores. ఈ ఆర్థిక సంవత్సరం 2025-2026 సంబంధించి ఇమీడియట్గా ఈ 3 monthsలో ఏప్రిల్, మే, జూన్ టార్గెట్గా 1.11 crores పర్సంటేజ్ ఆఫ్ వర్క్ 2.95 ల్యాక్ ఫ్యామిలీస్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని అచీవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రయారిటీ వర్క్స్గా నెక్స్ట్ 3 months పంచ ప్రాధాన్యాలు అవి ఏమేమంటే, మొదటిగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్, రెండోది కంప్లీషన్ ఆఫ్ ఫార్మ్ పాండ్స్, మూడోది డీసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్స్, ఫోర్త్ డీసిల్టింగ్ రెనోవేషన్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఫిఫ్త్ మన జిల్లాలో యావరేజ్ మినిమం వేజ్ రేట్ 290 రూపీస్ నుంచి 300 పర్ డే పర్ వేజ్ సీకర్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్ మన జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1475 క్యాటిల్ వాటర్ ట్రప్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 4.72 crores టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి గాను కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇన్ కోఆర్డినేషన్ విత్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఫార్మ్ పాండ్స్ 9500 ఫార్మ్ పాండ్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 47.50 crores, దానికి కూడా ఆల్రెడీ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 44 కంప్లీట్ చేసి ఉన్నాము. ఈరోజు మీటింగ్ పెట్టి కూడా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కు నెక్స్ట్ 1 weekలో అరౌండ్ 800 ఫార్మ్ పాండ్స్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్గా 4043 కిలోమీటర్స్ ఫీడర్ ఛానల్స్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 101.70 crores దానికి ఎస్టిమేట్తో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఫైనల్గా మినిమం వేజ్ రేట్ మన ప్రకాశం జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది. ఈ సంవత్సరం దాంట్ని పెంచడానికి ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. సో దాని వలన ప్రతి ఒక్క వేజ్ సీకర్ కూడా కనీసం 290 రూపీస్ వారికి ఇచ్చేటట్లు మనం కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 3 monthsలో ప్రత్యేకంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు డిఆర్డీఏ వెలుగు ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పిడి నారాయణ వెలుగు డిఆర్డీఏ అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నిమ్న కులాల హక్కుల కోసం నిరంతరం కృషి చేసి ఈ దేశంలోనే అతి చిన్న వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టి వివిధ రకాల మంత్రి పదవులు అలంకరించిన ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని పిడి నారాయణ అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బి నరేంద్ర, కన్వీనర్ కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జె నారాయణరావు, అంబేద్కర్, ఎల్ కోటేశ్వరరావు, జి వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ అణగారిన వర్గాలకు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మార్చి 10వ తేదీ నుండి మొదలైన మొదటి విడత పొగాకు అమ్మకాలలో ఇప్పటి వరకు 6.19 మిలియన్ల పొగాకు అమ్మకాలు జరిపినట్లు టొబాకో బోర్డు ప్రాంతీయ అధికారి మోటూరి లక్ష్మణరావు పేర్కొన్నారు. ఒంగోలు టు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో నల్లరేగడి భూముల్లో పొగాకు 15% నోబిడ్ వేయడం జరిగిందని అన్నారు. అత్యధికంగా 280, అత్యల్పంగా 230 రూపాయల ధర పరకటం జరిగిందని తెలిపారు. వెల్లంపల్లి, ఒంగోలు టు పొగాకు వేలం కేంద్రాల్లో నల్లరేగడి పొగాకు 15% తిరస్కరణ అయిందని, కర్ణాటకలో వేలం ముగిసిన తర్వాత నల్లరేగడి పొగాకు బేళ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు మిక్స్డ్ పొగాకు బేళ్లు పెట్టకుండా గ్రేడ్ చేసిన పొగాకు బేళ్లు వేలం కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. 150 కేజీల పైగా ఉన్న బేళ్లను తిరస్కరించడం జరుగుతుందని, 150 కేజీల కంటే తక్కువ ఉన్న వాటినే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 11 కంపెనీలకు చెందిన బయ్యర్లు ఈ వేలంలో పాల్గొంటారని తెలిపారు. దక్షిణ ప్రాంత తేలిక నేలలు మరియు దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల్లో వేలం మొదట విడతగా 10వ తారీఖు మార్చి 10, రెండవ విడతగా మార్చి 19న ప్రారంభమైంది. 11 వేలం కేంద్రాల పరిధిలో ఆక్షను ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6.19 మిలియన్ కేజీల పొగాకు అమ్మకం జరిగింది.
69.89 సగటు ధర వచ్చింది. రైతులు తేలిక నేలల్లో చాలా ఎక్కువగా బేళ్లు పెట్టి అమ్మకం ప్రారంభించబడింది. నల్లరేగడి నేలలో కొద్ది వెల్లంపల్లి, కొద్దిగా ఒంగోలు టు వేలం కేంద్రాల పరిధిలో బల్క్ కాని పొగాకు తేటం మూలాన కొద్దిగా మొన్నటిదాకా నోబిడ్లు ఎక్కువైనాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇంకా 4 వేల కేంద్రాల పరిధిలో ఆక్షన్ వేలం జరుగుతుంది కాబట్టి అది తొందరగా ముగింపు దశకు వచ్చింది. అది ముగిసిన వెంటనే నల్లరేగడి నేలల్లో కూడా పొగాకు బేళ్లు పెంచి అమ్మకాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బల్క్ అయిన పొగాకు మరియు మిక్స్డ్ గ్రేడు తేకుండా ఈ సంవత్సరం ఏ గ్రేడు ఆ గ్రేడు రేటు కంపెనీలు వేస్తున్నారు కాబట్టి రైతులు కూడా మంచి పొగాకును, నాణ్యత గల పొగాకును తీసుకొచ్చి గ్రేడింగ్ కూడా సక్రమంగా చేసి పొగాకు బోర్డు పరిధిలో వేలం కేంద్రాల పరిధిలో అమ్మకమునకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు కొద్దిగా నల్లరేగడి నేలల్లో తిరస్కరణ కొద్దిగా ఎక్కువగా ఉంది. 10 నుంచి 15% నోబిడ్లు అవుతూ ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితి తొందరలోనే మనకి రాబోయే రోజుల్లో కర్ణాటక ఆక్షన్స్ అయిపోయిన వెంటనే ఏ కంపెనీ బయర్లు ఆ కంపెనీలు వచ్చిన వెంటనే మార్కెట్ స్థిరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి బీజీలు ఇచ్చిన 15 కంపెనీలు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. రైతులు కూడా ఈ నోబిడ్లు కారణం ఏంటంటే అప్పటికప్పుడు బేరంలో దించిన పొగాకుని తీసుకువచ్చి వేలమునకు పెట్టడం మూలాన కొద్దిగా తెలపరగా ఉండి కంపెనీలు వాటిని కొనటానికి కొద్దిగా వెనుకంజ వేస్తున్నాయి. అందుకని రైతులు కూడా సహకరించి మార్కెట్లో ఏ గ్రేడ్ అయితే పోతుందో ఆ బేలం తెచ్చుకోవాల్సిందిగా కోరుచు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు నిర్వహిస్తూ అనంతరం కొంతమంది విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, మీ బంధువులు ఒక కేసులో పోలీసులకు దొరికారని, ₹1,00,000 డబ్బులు ఇస్తే విడుదల చేస్తామనేటటువంటి బెదిరింపు కాల్స్ రావడం జరుగుతుందని వాటిని నమ్మవద్దని అన్నారు. పోలీసులు నిజంగానే అదుపులోనికి తీసుకున్నట్లుగా ఒక మ్యాప్ను తయారు చేసి వారి పోలీసులు అదుపులో ఉన్నట్టుగానే చూపిస్తున్నారని, అలాంటి అనుమానిత వ్యక్తులు మంచి సమాచారం వచ్చినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని అన్నారు. కొంతమంది వాట్సాప్ కాల్ చేసి మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు అని చూపిస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి సమయంలో బొటనవేలును వీడియో కాల్పై పెట్టిన ఎడల అవతల వ్యక్తులకు సమాచారం వెళుతుందని, ఆ మెలకువలు పాటించాలని వారికి సూచించారు. అవగాహన కార్యక్రమంలో తాలూకా ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్య, ఎస్ఐ పావని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మనకు అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాలో లేదంటే వాయిస్ కాలో వచ్చేసి మీ కుటుంబ సభ్యులను లేదంటే బంధువుల్ని ఇలా మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీ వాళ్ళను అరెస్ట్ అయిపోతున్నాం, కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందని చెప్పేసి మనకు వీడియో కాల్లో కూడా వెనకాల వీళ్ళంతా సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా గమనించి కాల్ వచ్చినటువంటి వ్యక్తి కంగారు పడిపోయి వాళ్ళు అడిగినటువంటి అమౌంట్ కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనీని కోల్పోవటం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా సైబర్ అరెస్టులు ఎవరు కూడా ఫోన్ చేసి మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, వారెంట్ వచ్చిందని చెప్పేసి మీకు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు అన్నోన్ నెంబర్ నుంచి కూడాను వీడియో కాల్స్ వస్తాయి. మనం తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు అదేం చేస్తామంటే ఆ ఆతృత మీద ఓపెన్ చేయటం జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో అది మనకు అబ్సీన్ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ చూపించి అవతల వాళ్ళు మనం వీటన్నిటినీ పోర్ను వాచ్ చేస్తున్నాం అని చెప్పేసి మన వీడియో క్యాప్చర్ చేసి మళ్ళీ సబ్సిక్వెంట్గా ఫోన్లు చేసి మనల్ని బెదిరించి మన దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ అలాంటిది కనుక అన్నోన్ నెంబర్ నుంచి కనుక ఏదైనా నెంబర్ వచ్చినట్లయితే మనకు ఫ్రంట్ కెమెరా మీద వేలు పెట్టేస్తే మన పిక్చర్ అవతల వాళ్ళు గమనించకుండా ఉంటారు. ఫ్రంట్ కెమెరా మీద వేలు పెట్టి మనం ఆన్ చేసినట్లయితే అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళైతే మనం మాట్లాడవచ్చు. మనకు తెలియకుండా వాళ్ళు వేరే కనుక మనం అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైనా చూపిస్తున్నట్లయితే ఆ కాల్ మనం కట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం వీడియో అది కెమెరా మీద వేలు పెట్టాం కనుక మన పిక్చర్ కానీ వీడియో కానీ అవతల వాళ్ళు క్యాప్చర్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా కనుక సైబర్ క్రైమ్కు గురయ్యి డబ్బులు కనుక పోగొట్టుకున్నట్లయితే ఫస్ట్ చేయాల్సినటువంటి పని 1930 కాల్ చేయటం. పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుని వచ్చేదానికన్నా ముందుగానే మా దగ్గరకు వచ్చినా కూడా ముందుకు మేము చేయించేటటువంటి పని 1930కి కాల్ చేసి మీ అకౌంట్ నెంబరు, పోగొట్టుకున్నటువంటి అమౌంట్, మీ ఫోన్ నెంబరు, అలాగనే ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్, మీతోటి మాట్లాడిన వ్యక్తి యొక్క ఫోన్ డీటెయిల్స్ ఇస్తే ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్లో ఉండగానే దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ అమౌంట్ను కూడా మనం వెనక్కి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ గమనించాల్సినటువంటిది ఇటువంటి సైబర్ అరెస్టులు జరగవు, ఎటువంటి సైబర్ క్రైమ్కి కూడాను మీరు గురి కావద్దని చెప్పేసి కోరుకుంటూ ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అనేక సంస్కరణలు దేశంలోనే ప్రవేశపెట్టిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దళితులకు ఓటు హక్కు కల్పన కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం జిల్లా అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు, సంతనూత్రపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి విజేష్రాజ్, పార్టీ నగరాధ్యక్షులు దాసరి నాగలక్ష్మి, షేక్ రసూల్, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో కానీ అట్లాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి దళితులకి కేవలం సోషల్ రిఫార్మ్సే కాదు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, మరి అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా రాజకీయంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఏఐసిసి సభ్యుడిగా, సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ నాయకుడిగా ఎంతో సేవనందించారు. మరి అటువంటి మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అటువంటి గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలు ఈరోజు భారతదేశం మొత్తం జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక మంచి తెలియగల విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పోరాటం చేసినవాడు. అలాగే ఆయన మా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద స్థాయిలో పదవులు చేసి ఈరోజు ఆయన గురించి దేశం మొత్తం గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు భారతదేశానికి. ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమర యోధుడిగా, అందులో ఒక కార్యకర్తగా ఉండి స్వాతంత్రానికి కానీ ఈ ఒక్క దేశ బడుగు బలహీన ప్రజలకు కానీ ఒక ఆశాజ్యోతిగా ఈ రోజున, మరి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆయన కొనియాడేటువంటి రీతిలో అంత గొప్ప గుర్తింపులో ఉన్నాడు అంటే అది ఆయన చేసినటువంటి, ఈ దేశానికి అతను అందించినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, ఆయన మంత్రి పదవిగా ఉన్నప్పుడు ఎంతోమంది బడుగు బలహీనమైనటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి
స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొచ్చిన వ్యక్తిగా కూడా కొనియాడబడుతున్నాం. 30 సంవత్సరాలుగా మంత్రి పదవుల్లో ఉన్నాడు. అలాగే క్యాబినెట్, ఈ దేశంలో క్యాబినెట్ పదవిగా ఎక్కువగా చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి మహనీయుడు ఎవరైనా చెప్పుకోవాలంటే అది జగజ్జీవన్ రావు గారని చెప్పి మేము తెలియచేస్తూ, అంత గొప్ప మహనీయుడికి మరొక్కసారి మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. డిఎస్సి నోటిఫికేషన్లో ప్రకాశం జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయ 167 ఖాళీలు పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవనంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు నిరుద్యోగులతో కలిసి స్కూల్ అసిస్టెంట్ పిఈ 167 పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ పిఈ పోస్టులు వివరాలను పరిశీలించగా 167 పోస్టులు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంకు జిల్లా విద్యాశాఖ అధికారులు 72 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే అన్ని పోస్టులు జాబితాను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారని అన్నారు. కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న 167 పోస్టులను భర్తీ చేయాలని గతంలో ఇదే అంశంపై జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు అర్జీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా అభ్యర్థుల విన్నపాలను గాలికి వదిలేయటం జరిగిందని అన్నారు. నేటికి కూడా ఎటువంటి స్పందన లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ జిల్లాలో ఎస్ఏపి ఈటీలకు జరిగిన అన్యాయంపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అభ్యర్థులతో ఆందోళన పోరాటాలు చేయవలసి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగులు రోసిబాబు, దానియేలు, శ్రీనాథు, రసూలు, మరియబాబు, వేణు, కుమార్, రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి ఇస్తానందో ఆ మెగా డిఎస్సికి ప్రకాశం జిల్లాలోకి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఏపి పోస్టులు 167 పోస్టులు ఖాళీగా ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఈఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి 72 పోస్టులు మాత్రమే పంపించడం అనేది జరిగింది. గతంలో మేము అడిగాం, అర్జీల రూపంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. అదేవిధంగా ఈ జిల్లాకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజయరామరాజు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకు కూడా అర్జీ ఇచ్చాం. అయితే అందరికీ అర్జీలు ఇచ్చాము, కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించట్లేదు. అందుకోసం అని చెప్పేసి రేపు రానున్న డిఎస్సిలో ఈ జిల్లాకి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అన్ని జిల్లాలలో సమాచారం తీసుకుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలు ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో అన్ని పోస్టులకి నోటిఫికేషన్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ ఈ జిల్లా ప్రకాశం జిల్లా మరి ఏం అన్యాయం చేసుకుందో కానీ ఈ ప్రకాశం జిల్లాలో మాత్రమే ఈ డిఈఓ ఎందుకు నిరుత్సాహపరుస్తున్నాడో ఈ నిరుద్యోగుల్ని. ఇక్కడ 167 పోస్టులు ఖాళీగా ఉంటే 72 పోస్టులు మాత్రమే పంపించడం అనేది జరిగింది. అయ్యా ఇప్పటికైనా కూడా అడుగుతున్నాం, డిఓ గారు ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో అన్ని పోస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి. ఆ మిగతా వాటి పంపించకపోవడం కారణం ఏమిటో మీరు చెప్పాలా, దాని వెనుకున్న లోపం ఏంటో మీరు చెప్పాలా, లేకపోతే ఎందుకు పంపించలేదో మీరు దానికి బాధ్యులు అవుతారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 116,437 పోస్టులలో మాకు ఏవికెన్సీ 167 పోస్టులు చూపిస్తున్నాయి. పక్కా ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. మరి ఇక్కడ మేము డిఓ గారికి దగ్గరికి వెళ్తే మీకు ఏవికెన్సీ లేవు, ఓన్లీ 72 పోస్టులేను అని మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. చాలా కలెక్టర్ చుట్టూ కూడా తిరిగాము, అమరావతి కూడా వెళ్ళాము 2-3 సార్లు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. మేము ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఉంటుంటూ తింటున్నామో తినలేదో తెలియదు. కానీ మాకు రావాల్సిన 167 పోస్టులు మాకు ప్రభుత్వం అయిన దయ ఉంచి మంజూరు చేసి మనం చేస్తాం. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు.
డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఒక ప్రధానిగా, కార్మిక శాఖ, రక్షణ శాఖ మంత్రిగా దేశంలో ఎన్నో సంస్కరణలకు నాంది పలికారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఎన్నో అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించారని పేర్కొన్నారు. కార్మిక చట్టాల అమలులో తన పాత్ర కీలకమని అన్నారు. దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ 2 కళ్ళు అని, అటువంటి మహనీయుని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాదాసి వెంకయ్య, కటారు శంకర్, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎన్ ప్రసాద్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, దుంప చెంచిరెడ్డి, జెడ్పీటీసీ దుంప రమణమ్మ, బడుగు ఇందిర, భూమిరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. జోహార్ వైఎస్ఆర్, జోహార్. బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేము జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా చుండూరు రవి గారు, మిగిలిన పెద్దలందరూ కలిసి ఈరోజు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు ప్రజల కోసం, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాళ్ళందరినీ సముచిత న్యాయం కల్పిస్తున్న ఒక సామాజికవేత్త, అదేవిధంగా రాజకీయ నాయకులు. స్వాతంత్ర సమయోధనలో కూడా పాల్గొని తెల్లవాళ్ళని ఎదిరించిన మహానాయకుడు. అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత నెహ్రూ గారి టైంలో నుంచి సుమారుగా 30 సంవత్సరాలు ఒక సెంట్రల్ క్యాబినెట్లో పనిచేసిన మహానుభావుడు, అదేవిధంగా ఉప ప్రధానిగా చేసిన మహానుభావుడు. అటువంటి నాయకుడిని ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆదర్శంగా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి పనులు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి యోధుడు, దీర్ఘకాలంగా పార్లమెంట్లో అనేక సేవలు అందించి భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందించిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరుపుకోవటం సంతోషంగా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీ కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మనం చూస్తే ఇటు అంబేద్కర్ గారు కానీ, అటు జగజ్జీవన్ రావు గారు కానీ దళితులకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. జగజ్జీవన్ రావు గారు అయితే ఆయన సుదీర్ఘంగా అంటే దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేయడం జరిగింది, ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. అంతేగాక ఇండో పాక్ యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా చేయడం జరిగింది. ఈ విధంగా అతను చేయనటువంటి మినిస్టర్ అసలు లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళ అమ్మాయి గారు కూడా ఆమె కూడా ఇంతకుముందు స్పీకర్ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా చుండూరు రవి గారు, అదేవిధంగా వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా బత్తుల బ్రహ్మారెడ్డి గారు కాకుండా నూతనంగా ఎన్నుకోబడేటువంటి అందరూ కూడా ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఉన్నారు. వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర పోరాటంలో పాత్ర పోషించారని, స్వాతంత్రానికి ముందు తర్వాత దేశ రాజకీయాల్లో సఫలత చెందిన రాజకీయవేత్తగా, దేశభక్తుడిగా, షెడ్యూల్ కులాల వికాసానికి, అధికారానికి జీవితాంతం పోరు సలిపిన మహానాయకుడు, దైవభక్తుడని విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా కార్యదర్శి ఈమని బలరాం పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద గల జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి వాసంతిదేవి పెంపకంలో ధార్మిక భావాలతో సంస్కారవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని సోమా సుబ్బారావు అన్నారు. దేశం పట్ల, ధర్మం పట్ల స్వాభిమానం పెంపొందించుకున్నారన్నారు.
తమ చిన్ననాటి నుండి అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ సమాజంలో సమరసత భావాన్ని పెంపొందించడానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. భారతదేశ రాజకీయాలలో అతి చిన్న వయసులోనే పలు శాఖలకు మంత్రిగా అప్రతిహతంగా 30 సంవత్సరాల పాటు వివిధ బాధ్యతలను నిర్వహించారన్నారు. కార్యక్రమంలో ప్రచార ప్రముఖ్ రాధా రమణగుప్తా, జంధ్యం జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, బోయపాటి రవి, దేశు వెంకయ్య, హరిబాబు, దనిశెట్టి రామునాయుడు పాల్గొన్నారు. దోనాల మండలం వైసీపీ కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు, భారత దళిత తొలి ఉప ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి ఆయన చేసిన సేవలను రమణారెడ్డి కొనియాడారు. దేశంలో కీలక పదవులు నిర్వహించిన వ్యక్తిగా ఆయన ప్రజల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారన్నారు. వెనకబడిన వర్గాలకు భారతదేశంలో ప్రధాన గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. ఆయనను గుర్తు తెచ్చుకోవడం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో దోన్నాల మండల వైస్ ఎంపీపీ దర్శనం నాగయ్య, చాట్ల రంగయ్య, వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి వీడియో ఒకటి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో భాగ్యనగర్ బొమ్మరిలు అనాథాశ్రమంలో డైరెక్టర్ శ్రీకాకుళి కనకదుర్గ ఆర్థిక సహకారంతో చిన్నారులకు స్కూల్ యూనిఫామ్, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి అందజేశారు. మానవతా సేవా సంస్థ ఒంగోలు నగరంలో అంతిమయాత్ర వాహనం, ట్రేజర్ బాక్సులు నగరంలో ఉచితంగా అందిస్తున్నామని కన్వీనర్ మారెళ్ల సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో మద్దాల భోజిరెడ్డి, పతకంమూరి శరభలింగాచారి, జూలూరి నాగలక్ష్మి, మద్దాలి రాధ, టమటం రామిరెడ్డి, ఎం సుధాకర్ రెడ్డి, డి చంద్రశేఖర్, దన్నారపు మస్తాన్రావు, చౌదరి, కోసూరి శ్రీదేవి, వడ్డెంపూడి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ శ్రీకాకుళి రామకృష్ణదాస్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి ధర్మపత్ని ఎస్ కనకదుర్గాదేవి గారు, కుమార్తె జె నాగలక్ష్మి గారు బొమ్మరిల్లు అనాథ పిల్లలకు వస్త్రదానం, అన్నదానం, వంటపాత్రలు వితరణ చేసినందుకు వారి పవిత్ర ఆత్మ శాంతించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాం. అన్నదాతలు వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశీర్వాదములు కలగాలని మరియు ప్రోత్సహించిన మానవతా స్వచ్ఛంద సంస్థ బంధుమిత్రులందరికీ కూడాను భగవంతుని. డి న్యూస్లో నేటి మాట. ఎంత సంపాదించినా గడిచిన కాలాన్ని కొనలేం. అందుకే ప్రతి క్షణం మనసుకు నచ్చినట్లు బతకడం అలవాటు చేసుకోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డివి న్యూస్.